సో మొదటిది చూద్దాం. బిల్డ్ 1 ద వ్యూపోర్ట్ అండ్ యానిమేషన్ స్పెషలిస్ట్. ఎవరైతే మోడలింగ్ యానిమేషన్ ఎక్కువ చేస్తారో, వ్యూపోర్ట్ అస్సలు ల్యాగ్ అవ్వకూడదు, స్మూత్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళకిది బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి CPU వచ్చి ఇంటెల్ కోర్ అల్ట్రా 9 285K. దీని సింగిల్ కోర్ స్పీడ్ అంటారా సూపర్. మాయా, బ్లెండర్ లాంటి సాఫ్ట్వేర్లలో భలే స్మూత్గా రెస్పాన్సివ్గా ఉంటుంది. ఖచ్చితంగా చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. ఇక జీపీయూ విషయానికొస్తే ఎన్విడియా RTX 1590, అది కూడా 32GB VRAM ఉన్నది బెస్ట్ ఆప్షన్. ఈ 32GB VRAM ఎందుకంత ఇంపార్టెంట్ అంటే పెద్ద సీన్స్, హై రెజల్యూషన్ టెక్స్చర్స్తో పనిచేసేటప్పుడు మెమరీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అవును కదా. యా, ప్రొఫెషనల్ వర్క్కి 16GB VRAM ఉన్న RTX 5080 కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. ఇక ర్యామ్ 64GB DDR5 UDIM. ముఖ్యంగా 2x32GB స్టిక్స్ వాడటం మంచిది. 4 స్టిక్స్ కన్నా ఇవి ఎక్కువ స్టేబుల్గా పనిచేస్తాయనంటారు. ఓహో, అది మంచి పాయింట్. స్టెబిలిటీ ఇంపార్టెంట్ కదా. మరి పవర్ సప్లై 1200 వాట్స్ ఉండాలి. అది కూడా ATX 3.1 రేటెడ్ PSU తీసుకోవాలి. ATX 3.1 అదెందుకంత స్పెసిఫిక్గా? పాతవి సరిపోవా? మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే ఈ కొత్త RTX 50 సిరీస్ జీపీయూలు అప్పుడప్పుడు సడన్గా ఎక్కువ పవర్ లాగేస్తాయి. వాటిని పవర్ స్పైక్స్ అంటారు. ATX 3.1 స్టాండర్డ్ ఆ స్పైక్స్ని హ్యాండిల్ చేసేలా డిజైన్ చేశారు. పాత PSUలైతే లోడ్ ఎక్కువైనప్పుడు సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. 1000 వాట్ అయితే అస్సలు సరిపోదు. సో ఈ బిల్డ్ మోడలర్స్, యానిమేటర్స్, జర్నలిస్టులకి చాలా చాలా మంచి ఆప్షన్. అద్దుకం క్లియర్గా ఉంది.